దేవా ఆ యొక్క మాటలు తండ్రి దేవా తండ్రి నేను ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నేను దేవా ఈ యొక్క మాటలు బట్టి తండ్రి మేము ఎంతకాలంలో నైనా దేవా మేము సిద్ధపడేది నైనా దేవా అనేక మందిని సిద్ధపరిచేదానికి సహాయం దయచేయండి. మీ వాక్శక్తిని నాకు దయచేయండి అయ్యా. దేవా ఇదిగో తండ్రి దేవా నన్ను ఈ రీతిగా తండ్రి దేవా ఇదిగో మాట్లాడటానికి నైనా నీ యొక్క మాటలు పంచుకోవడానికి నైనా దేవా నన్ను ఈ రీతిగా ఏర్పరిచినందుకు నీకు స్తోత్రములయ్యా. దేవా నాలో తండ్రి ప్రతి మాటలో నేను స్పష్టంగా తండ్రి దేవా మంచిగా మాట్లాడే శక్తిని నాకు అనుగ్రహించమని దేవా నీవే నాతో మాట్లాడించమని ప్రార్థిస్తూ అడిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. అయితే ఇదెందుకు తీమన్నారంటే ఎఫెసీ గ్రంథంలో మనం ఆది సృష్టి ఎఫెసియన్స్ 5:15-20 అప్పుడే చెప్తాను. అంటే మీరు ఒక సెంటెన్స్ పూర్తి చేయండి, అంటే చిన్నగా చెప్తే ఈజీ అయిపోతుంది, అలాగే అవుతుంది, పర్వాలేదు. ఫస్ట్ టైం కదా మీకు ట్రాన్స్లేషన్, నో ప్రాబ్లం. ఎఫెసియన్స్ 5th chapter 15-20, 15-21. 15-21 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21. మాట వచ్చాయి. अवसर को बहुमूल्य समझो। इस कारण मेरी बुद्धि ना हो, पर ध्यान से समझो कि प्रभु की इच्छा क्या है। दाखरस से मतवाले ना बनो, क्योंकि इससे मूर्छपन होता है, पर आत्मा से परिपूर्ण होते जाओ और आपस में भजन और स्तुति गाओ और आत्मिक गीत गाया करो और अपने अपने मन में प्रभु के सामने गाते और कीर्तन करते रहो और सदा सब बातों के लिए हमारे प्रभु यीशु मसीह के नाम से परमेश्वर पिता का धन्यवाद करते रहो। मसीह के भय से एक दूसरे के अधीन हो। దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకుంది. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానితో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ల ఎంబడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఎఫెసీ గ్రంథం సృష్టి ఆరంభం నుంచి ముగింపు వరకు ఏమేమి సంగతులు ఉన్నాయి అనేది ఈ ఎఫెసీ గ్రంథంలో మనకి పొందుపరచడం జరిగిందన్నమాట. तो इस एफिशियन का किताब में सृष्टि का आरंभ से लेके क्या क्या चीज़ें हैं वो सब इसमें डाला गया है, हम देख सकते हैं उधर. ఇందులో అదే అంటే ఆత్మీయులకు కావాల్సిన నైతిక విలువల గురించి, మరి సువార్త ఎలా ప్రకటించాలి, మరి ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలి, మనం ఏం ధరించుకోవాలి, మనం దేవుని రాకడికి ఎలా సిద్ధపడాలి, మరి అలాంటి ఆత్మీయ విషయాలన్నీ ఈ గ్రంథంలో పౌలు భక్తుడు దీంట్లో రాయించారు. तो आत्मीय जीवन में हम कैसे आगे चलना है और प्रभु का सुसमाचार फैलाने के लिए कैसे करना चाहिए और कैसे रहना है और अपने आप को यीशु मसीह का दूसरे आगमन के लिए कैसा तैयार करना है, वे सारे चीज़ें अपोस्तल पौलुस इधर अच्छे से इस पत्रिका में लिखा था. మరి కుటుంబ అనుబంధాల గురించి, సువార్తకి మనం ఎలా సిద్ధపడి ఉండాలి, మరి దేవునితో మనకి ఎలాంటి అనుబంధం మనం కలిగి ఉండాలి,
మరి దేవుని చిత్తం మనం ఎలా నెరవేర్చాలనేది ఈ యొక్క గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. और परिवार में हम कैसे रहना चाहिए और प्रभु का सुसमाचार बताने में हम कैसे रहना चाहिए और प्रभु का कामों में हम कैसे जाना चाहिए, उन सब चीज़ों इधर इस किताब में हम देख सकते हैं. మరి దేవుడు ప్రకటన గ్రంథంలో ఎఫెసీ దూతకు అనమాట ఒక లేఖను దూతకు రాయడం జరుగుతుంది. तो ये एक पत्रिका किसको लिखा है कि एफिसियों का जो कलीसिया है उसमें एक जो एक दूता रहता है उसी को ये लिखा गया है अपोस्तल पौल. మనం ఎప్పటికీ మర్చిపోలేని విలువైన పాఠాలు ఈ గ్రంథం నుంచి మనం हम తెలుసుకుంటాం. कभी भी भूल नहीं सकते हैं. ऐसा बहुत कीमती हुए चीज़ें हम इस ग्रंथ से या इस अध्याय से इस किताब से हम पा सकते हैं, सीख మరి सकते हैं. ఈ ఎఫెసీ గ్రంథము తిమోతి గ్రంథంలో పౌలు భక్తుడు అంత్య దినాలు అనేవి ఎలా ఉంటాయి, మనం అంత్య దినాలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ గ్రంథంలో రాశారు. तो పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించారు. तो अंत समय में कैसा स्थिति रहता है और कैसी कैसे कैसे चीज़ें होते रहते हैं, वो सारे चीज़ों पवित्र आत्मा का कृपा से अपोस्तल पौलुस इधर लिखा गया है ये सब चीज़. మరి అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు. ఆ అపాయకరమైన పరిస్థితులు ఏంటని ఒకసారి తెలుసుకుందాం. तो अंत्य काल में मतलब अंत का समय में बहुत भयंकर अपाय या प्रॉब्लमेटिक सिचुएशंस आएगा बोल के बोला है. वो क्या क्या चीज़ें हम एक बार देख लें. మరి 15వ వచనం చూసుకున్నట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. तो look carefully then how you walk, not as unwise but as wise, making the best use of the time because the days are evil. అంటే అంత్యకాలంలో దినాలనేవి చెడ్డగా ఉంటాయి అన్నమాట. అంటే సమయాన్ని ఎవరు వృధా చేస్తారు? అజ్ఞానులు వారి సమయాన్ని వృధా చేసుకుంటారు. तो एंड टाइम्स में या आखिरी समय में चीज़ें कैसा रहता है कि बहुत भयंकर रहता है और बहुत खराब दिन रहता है. तो उस समय जो ज्ञानी नहीं है, जो अज्ञान है, वही लोग अपना समय को वेस्ट करते हैं या उसको ऐसे समय को ऐसा ही वेस्ट चीज़ों में निकाल देते हैं. మరి పౌలు భక్తుడు చెప్తాడన్నమాట, ఇప్పుడున్న పరిస్థితులకి అంత్యకాలంలో ఉన్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుందని పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. तो अपोस्तल पौल उसी समय में बोल दिया है कि अभी जो स्थिति है और अंत्यकाल में जो स्थिति रहेगा वो बहुत डिफरेंट रहेगा बोल के उसी समय में उन्होंने बोल दिया था. మరి అప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే అప్పుడు టెక్నాలజీ అనేది లేదు. ఇప్పుడు ఎలా అంటే విపరీతమైన టెక్నాలజీ, ప్రతి విషయంలో ఇది సమయాన్ని వృధా చేసుకునే విధమైన టెక్నాలజీ అనేది వచ్చింది. तो उस समय का और इस समय का जो डिफरेंस हम देखने से उस समय ये टेक्नोलॉजी कुछ भी नहीं था, लेकिन अभी इतना सारे टेक्नोलॉजी है कि हमारा समय कितना अच्छे से वेस्ट कर सकते हैं उसके लिए बहुत सारे टेक्नोलॉजी आ चुकी है और आ भी रहे हैं. మరి ఆ సమయాన్ని ఎవరో వృధా చేస్తారు? మనకి ఎవరికి అంటే దేవుని నమ్మని బిడ్డలకి సమయాన్ని వృధా చేస్తున్నాం అనేది వాళ్ళు గ్రహించుకోలేరు. तो जो लोग यीशु मसीह को नहीं जानते हैं वो ये भी ग्रहण कर नहीं पाएंगे कि अपना समय को वो वेस्ट कर रहा है बोल के. వాళ్ళే కాదు, విశ్వాసులు కూడా చాలామంది పౌలు భక్తులు చెప్పినట్లు ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు కదా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి విశ్వాసులు కూడా యొక్క సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవట్లేదు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. तो वैसे ही सिर्फ अन्य लोग ही नहीं है जो यीशु मसीह को नहीं जानते, लेकिन जो विश्वासी लोग हैं जो यीशु मसीह को कुछ जानते हैं लेकिन वो लोग भी अपना समय को ज़्यादा वेस्ट कर रहा है. ऐसा टेक्नोलॉजी को उसमें भी लेके या कोई भी चीज़ में ऐसा अपना समय को गिरा दे रहा है. మరి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్యాక్ ఉన్న ఆ యొక్క భక్తి అనేది ఇప్పుడు లేదు, ఎవరిలో కనిపించడం లేదు. तो
पिछले 20 या 30 साल पहले जितना विश्वास से लोग यीशु मसीह को के लिए जी रहे थे, वैसा विश्वास का स्थिति इन दिनों में हम देख नहीं पा रहे हैं। वो विश्वास पूरा कम हो गया है लोगों का मन में। మరి దేవుడు అందుకనే పౌలు భక్తులు చెప్తున్నారు, జ్ఞానుల వలె మనం దాన్ని ఎలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. तो इसलिए अपोस्टल पॉल बोल रहे हैं कि हम इसलिए क्या रहना है कि हम थोड़ा केयरफुल रहना चाहिए, हर चीज़ में हम बहुत केयरफुल रहना चाहिए बोल रहे हैं। మరి ప్రతి విశ్వాసి కూడా ప్రతి నిమిషం చాలా విలువైందని, ప్రతి గంట గడియ విలువైందని ప్రతి విశ్వాసికి తెలుసు. तो और हर एक विश्वासी जानता है कि हर एक समय, हर एक मिनट या हर एक आवर, हर एक दिन बहुत वैल्यूबल है बोल के वो जानता है। మరి అప్పుడున్న భక్తి కంటే ఇప్పుడు మన భక్తి అనేది ఎలా అంటే నామకార్థం ప్లాస్టిక్గా అయిపోయింది. तो उस समय जैसा विश्वास में थे हम और इस समय अब भी जो विश्वास में हैं, तो वो बहुत ऐसा नॉमिनल हो गया है, मतलब वो एक प्लास्टिक जैसा हो जा रहा है। భక్తి అనుకుంటున్నాం కానీ ప్రతి విషయంలో ఇప్పుడు సేవకులు కూడా వారిని మనం చూస్తే గమనిస్తే ఎలా అంటే మనం ఆరాధిస్తున్నాం కానీ ఈ లోకానుసారమైన అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని సుఖానుభవమైన జీవితాన్ని జీవిస్తున్నాం. तो इस समय सिर्फ विश्वासी लोग भी नहीं, बहुत सारे सेवा करने वाले पास्टर लोग भी ऐसा हो गया कि जो आजकल का जो टेक्नोलॉजी को इस्तेमाल करते हुए लग्जूरियस वे में, कंफर्टेबल वे में प्रभु का सेवा कर रहा है. మరి తిమోతి గ్రంథము 2వ తిమోతి గ్రంథము 4-5 వచనం 3వ అధ్యాయము 4-5 వచనం. तो दूसरा तिमोथी का किताब 3री अध्याय 4th और 5th वर्ष में भी हम कुछ चीज़ें हैं, एक बार देख लेंगे. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారై ఉన్నారు. हिंदी में पढ़ सकते हैं, ये निकाल लेंगे. 2 तिमोथी 2 3, Timothy 4 and 5. 2 Timothy Second Timothy, third Treacherous, 4 and 5. Treacherous, reckless, swollen with conceit, थर्ड चैप्टर 4th 5th lovers of pleasure rather than lovers of God, घमंडी और परमेश्वर के नहीं वरन सुख विलास के चाहने वाले होंगे. वे भक्ति का भेष तो धरेंगे पर उसकी शक्ति को न मानेंगे. ऐसों से परे रहना. మరి ఇప్పుడు భక్తి ఎలా ఉంది? అంతకుముందు అసలు ఆ సేవకులంటే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తాం, ఎక్కడ సువార్త లేదు అక్కడికి వాళ్ళ ప్రాణానికైనా తెగించి వెళ్ళిపోయారు. तो आजकल ऐसा हो गया है कि कहाँ भी उस समय में लोग कहाँ भी जाने के लिए वो तैयार रहते हैं, अपने जान को भी सेवा के लिए देने के लिए भी तैयार रह के कर रहे थे. लेकिन आजकल ऐसा हो गया सेवा की बहुत कंफर्टेबल वे में सेवा को आगे करने के लिए कोशिश कर रहे हैं. మరి ఇప్పుడున్న భక్తులు ఎలా ఉన్నారో ఒకసారి మనం గమనించుకుంటే వాళ్ళకి చుట్టూతా దైవ సేవకుల చుట్టూతా మరి బాడీ గార్డులు ఉండాలి, ఏసీ కార్లు ఉండాలి, సుఖానుభవం భక్తి కంటే ఎక్కువ సుఖానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. तो आजकल कैसा हो गया कि जो भी सेवा कर रहे हैं उनका साथ बॉडीगार्ड्स या बाउंसर्स रहना चाहिए कुछ लोग, और उसका कंफर्टेबल वे में बहुत अच्छे गाड़ी या बहुत अच्छे चीज़ उनका साथ रहना चाहिए ताकि वो कंफर्टेबल वे में जाके प्रभु का वचन देना या सुसमाचार करके प्रभु का सेवा में भाग लेके आएगा. ऐसा बन गया. మరి లోకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తారనమాట, ఇట్టి విశ్వాసం ఎక్కడైనా నేను అంటే నేను వచ్చినప్పుడు, దేవుని కుమారుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసం నేను కనుగొంటానా అని చెప్పాను. तो इसलिए यीशु मसीह ऐसा बोल रहे हैं कि जब मैं दूसरी बार संसार में आता हूँ तो यदि क्या मैं कहाँ भी विश्वास बोल के चीज़ को देख सकता हूँ क्या इंसान में बोल के बोल रहे हैं. అంటే అన్యాయపు న్యాయవాది దగ్గర ఒక ముస్లిం న్యాయం కావాలని ప్రతిసారి వెళ్ళి గోజాడుతూ ఉంది. కానీ ఆమె ఎందుకు వెళ్ళింది? అసలు అన్యాయస్తుడు ఎవరో న్యాయం తీర్చరు, కానీ విశ్వాసంతో ఆ వృద్ధ మహిళ వెళ్ళి న్యాయం తీర్చమంటే ఆయనే మారాడు. అలాంటి విశ్వాసం ఇప్పుడు కనుగొనటం చాలా కష్టం అన్నమాట.
तो ऐसा एक उपमान यीशु मसीह देते हैं कि एक वृद्ध महिला जाके जो अन्याय करने वाला जो जज रहता है उनसे जाके बार बार जाके मेरा केस में अच्छा करो, मेरा केस को ठीक करो, मेरा जो ज़रूरत है उसको पूरा करो बोल के बार बार जाके मिलती है। वैसा विश्वास से रहने वाला आजकल मिलना बहुत मुश्किल हो गया है। మన విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం ఉంది, దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుడు మనకి దేవుని మాట కాదు, మన మాటనే విశ్వాసంగా అనుకొని మనం అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. तो हम प्रभु से पूछते हैं विश्वास दीजिए, लेकिन हम प्रभु का बात में विश्वास नहीं रखते, लेकिन हमारा मन में जो सोच आता है उसी पे विश्वास रख के हम काम करने में आगे चलते हैं। అయితే నా చిన్నప్పుడు కాదు, నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు అదొక్కటే గుర్తుండేది అనమాట. ఒక పాస్టర్ గారు, అంటే మీటింగ్స్లో విన్నాను, ఒక పాస్టర్ గారు ఎలా అంటే तो एक मैं जब पढ़ाई कर रही थी, जब डिग्री में जब पढ़ाई कर रही थी, तब उस समय ऐसा एक बात में सुना था कि एक पास्टर जी के बारे में। అయితే ఇది అందరూ వినే ఉంటారు. ఒక పాస్టర్ గారు వెళ్తూ ఉంటారు, సువార్త చెప్పాలని ఒక మార్గంలో వెళ్తారు. तो ये सब लोग शायद ज़्यादा लोग सुन ही चुके होंगे। वो क्या है कि एक पास्टर जी प्रभु का सुसमाचार बताने के लिए एक मार्ग में चल रहा है। మరి ఆయన వెళ్ళేప్పటికీ 4 రోడ్లు ఉన్న సెంటర్కి వచ్చాడన్నమాట. तो वो ऐसा स्थिति में आ जाता है कि एक 4 वे जंक्शन पे वो पहुंच जाता है। ఆయన ఆల్రెడీ అనుకున్నాడు నేను ఏ రోడ్లో వెళ్ళాలో అనుకొని, కాకపోతే దేవుని చిత్తం అనేది ఏంటనేది ఒక కాయిన్ వేసి ఇలాగా కాయిన్ వేసి టెస్ట్ చేసుకుంటాడు అనమాట. ఇది పడితే నేను ఈ రోడ్డుకి వెళ్ళాలి, లేదంటే ఆ రోడ్డుకి వెళ్ళాలి. तो वो ऐसा पास्टर था कि वो प्रार्थना करके वो अपना पास एक कॉइन रहता है, तो वो कॉइन को टॉस करके ये इस साइड आने से उस मार्ग में जाएंगे या दूसरा साइड आने से दूसरा मार्ग बोल के ऐसा सोच के वो ऑलरेडी निकल गया था उधर। కానీ ఆయన అనుకున్న మార్గం రాకపోయేపటికి మళ్ళా వేస్తాడు. तो वो जो सोचता है जिस मार्ग वो मार्ग नहीं मिलता है उधर, तो फिर से वो टॉस करता है कॉइन को। అయితే ఒక వ్యక్తి చూసి ఏంటి ఇలా వేస్తున్నావు అంటే దేవుని చిత్తం కనుక్కుంటున్నాను అనుకుంటాను. तो वो एक आदमी उसको देख के पूछता है कि क्या तुम ऐसा कर रहे हो बोल के उस पास्टर जी से पूछने से वो बोलता है मैं प्रभु का इच्छा क्या है, चित्त क्या है बोल के पता कर रहा हूँ, कॉइन को ऐसा गिरा के बोल के बोलता है। అంటే దేవుని చిత్తాన్ని ఆ విధంగా ఆ భక్తుడు అలా తెలుసుకోవటం అనేది చాలా నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తాను. लेकिन यीशु प्रभु का इच्छा या प्रभु का चित्त जो है वो ऐसा कॉइन टॉस करके पता करना, मैं अभी सोचने से मुझे तो बहुत बुरी लग रही है कि ऐसा भी प्रभु का चित्त को हम जान सकते हैं क्या। అయితే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా మనం దేవుని చిత్తం అని మన సొంత ఆలోచన ప్రకారంగా అదే దేవుని చిత్తం అని మనం ముందుకు వెళ్తాం. तो इन दिनों में भी बहुत सारे लोग हमारा खुद मन का सोच को प्रभु का इच्छा है बोल के सोच के उसमें उसी सोच में आगे चलते हैं। ఈ సమయాన్ని వృధా చేస్తూ ఇది జ్ఞానుల వల్లే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేది అన్నారు కదా. జ్ఞానులు ఎలా ఉంటారు? జ్ఞానులు అంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే జ్ఞానవంతులు. तो समय को व्यर्थ नहीं करना है बोल के अभी हमने सुना है ना। तो अज्ञानी नहीं रहना है, लेकिन ज्ञानी रीति से रहना है। तो ज्ञानी रीति कौन है? जो लोग प्रभु का इच्छा को पूरा करने के लिए प्रयास करते हैं और पूरा करते हैं, वही लोग ज्ञानी हैं। మనం అవివేకులు కాకోకుండా జ్ఞానవంతులుగా ఉండాలంటే ఎలాగంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. तो हम अज्ञानी जैसा नहीं रहना है और ज्ञानी जैसा रहना है, तो हम प्रभु का इच्छा क्या है वो ज़रूर जाननी चाहिए। మరి దేవుని చిత్తం చీటీలు వేయటం ద్వారా, కాయిన్ ఎగరేయటం ద్వారా మనకి దేవుని చిత్తం అనేది తెలియదు. तो అది प्रभु దేవుని का చిత్తం కాదు. तो प्रभु का इच्छा तो चीटियों डाल के उससे निकालना या कॉइन को टॉस करके किस तरफ कॉइन आएगा बोल के पता करना, वैसा करना प्रभु का चित्त को जानने का रीति नहीं है। మరి దేవుని చిత్తం అనేది ఎలా ఉంటుందంటే దేవుని బైబిల్ గ్రంథాన్ని బట్టే మనం దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి దేవునితో మనం ఎంత దగ్గరగా ఉంటామో అప్పుడు దేవుని చిత్తం ఏంటనేది మనకు తెలుస్తుంది. तो प्रभु का इच्छा जानना है तो प्रभु का साथ कितना नज़दीक में हम रहते हैं और प्रभु का वचन
या प्रभु से प्रार्थना करना, ये कितने नज़दीक में प्रभु का साथ हम रहते हैं, उसके अनुसार प्रभु का इच्छा हमको पता चलती है। మరి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. तो प्रार्थना करना है, वचन पढ़ना है और प्रभु का जो समय है जितना प्रभु को देना है वो प्रभु को देना है। మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా రోజంతా మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ సమయాన్ని అనేది దుర్వినియోగం చేస్తాం. तो प्रभु को जितना समय हम देना है वो नहीं दे के हम कितना भी प्रयास करने से भी हम उस समय को दुरुपयोग कर रहे हैं बोल के समझना चाहिए। అయితే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవునికి ఎప్పుడు ప్రతి దినం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. तो प्रभु का समय प्रभु को देना मतलब क्या है? हर दिन हम प्रभु को धन्यवाद कृतज्ञता स्तुति करनी चाहिए जो प्रभु हमारे लिए दिया है, పరిశుద్ధంగా జీవించాలి. और पवित्रता से हमारे ज़िंदगी में जीना चाहिए। దేవుణ్ణి ప్రతిదినం ప్రార్థనలో మనం గడపాలి. और हर दिन हम प्रार्थना में हमारा समय जरूर गुजरना चाहिए। మరి దేవునికి మనం అనేక మందిని మనకు తెలుసు అన్నమాట, మనం ఎక్కడికి వెళ్తాం అనేది అనేక మందిని మనతో పాటు అనేక మందిని సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారు. और उसके साथ भी हम जानते हैं कि प्रभु को सेवा या प्रभु पर विश्वास रखने से कहाँ जाते हैं, तो फिर सिर्फ हम ही नहीं, हमारे साथ कुछ लोगों को भी हम प्रभु का मार्ग में ले चलने के लिए तैयार रहना चाहिए। మరి దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే భక్తులుగా మన ఈ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. और प्रभु का इच्छा जो पूरा करते हैं वही भक्ति के साथ जीने वाला लोग है बोल के प्रभु का ग्रंथ से, इस परिशुद्ध पवित्र ग्रंथ से हम पता कर सकते ఈ हैं। ప్రభు చిత్తం అనేది జనరల్గా ప్రతి క్రైస్తవుడు కూడా 75% వరకు అందరికీ ఒకేలాగా ఉంటుంది. तो ऐसा देखने से सबके लिए जनरली क्या होगा कि 75% मसीहा लोगों का सबका ऊपर यीशु मसीह का जो चित्त है वो सेम ही रहता है। మనం ఇంటర్కి వెళ్ళాలంటే 10th పాస్ అవ్వాలి, 10th పాస్ అయితేనే ఇంటర్కి వెళ్ళగలం. तो ऐसा एक उदाहरण है कि आप +1 या +2 जाना है तो 10th क्लास पास होने से ही उसमें जाएंगे ना। మరి జనరల్గా మనం ఆ 75% ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తేనే ప్రాక్టికల్గా ఆయన మనల్ని నడిపిస్తాడు. तो वो 75% जो इच्छा जो प्रभु का है हर मसीहा लोग का ऊपर, वो हम पूरा करने से ही बाकी प्रैक्टिकल चीज़ों में प्रभु हमारा साथ आके उसका इच्छा पूरा करता है। మరి ఆ ప్రాక్టికల్లోకి వెళ్ళాలంటే మనం ఈ 75% ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. तो हम इस प्रैक्टिकल में जाना चाहिए तो 75% हम ये चित्त को प्रभु का इच्छा को हम पूरा करना चाहिए। మరి గొప్ప గొప్ప భక్తులందరూ ఇలా ఎలా అయ్యారు? చాలా మంది గొప్ప భక్తులు అందరూ విశ్వాసులుగానే ఎలా ఉంటున్నారు, భక్తులుగా ఎలా ఉంటున్నారు అనేది చూస్తే तो हम देख रहे हैं कि बहुत सारे लोग अच्छे विश्वास का स्थिति में आ रहे हैं, बहुत भक्ति का स्थिति में भी जा रहे हैं, कुछ लोग वहाँ ही रह जा रहे हैं। तो ये कैसा हो रहा है, किस लिए हो रहा है? విశ్వాసులు అన్నాం కానీ వాళ్ళు 75% కూడా వాళ్ళు పూర్తి చేయట్లేదు అనమాట వాళ్ళ దేవుని చిత్తాన్ని. तो प्रभु का इच्छा को एटलीस्ट 75% तक भी कुछ लोग पूरा नहीं कर पा रहे हैं, इसलिए उनका विश्वास जीवन में वो आगे जा नहीं पा रहे हैं। మరి అది ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడే మనం భక్తులుగా మారి దేవుళ్ళు 100% మన అంత మాకు మంచి పోరాడే వాళ్ళుగా దేవుని రాజ్యం శభాష్ మంచి బలం అనిపించుకునే వాళ్ళుగా మనం ఉంటాం. तो जब तक हम 100% प्रभु का इच्छा को पूरा करने के लिए हम प्रयास नहीं करते हैं, तब तक हमें प्रभु से शाबाश बोल के जो तारीफ जो मिलनी चाहिए वो नहीं मिलेगी। మరి దేవుని చిత్తంతో నడవాలంటే ఎలా ఉండాలంటే ఆయన మార్గాలు ఆయన వెంబడించాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తేనే ఆయన చిత్తం అనేది మనకి ఆయన పిల్లలైన స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాం. तो प्रभु का इच्छा को कैसे हम ग्रहण करते हैं? तो प्रभु का पीछे हम चलना है और प्रभु का साथ हम समय गुजरने से तभी हमें वो जो स्वीट वॉइस से, वो स्मॉल स्वीट वॉइस से प्रभु का जो स्वर है हम सुन सकते हैं कि प्रभु का इच्छा ये है वो है बोल के हमारे ज़िंदगी में या किसी का ज़िंदगी में। మరి ఆయనతో నడిచినప్పుడే మనకి ఆయన చిత్తం అనేది బహిర్గతం. तो प्रभु का साथ हम चलने से ही प्रभु का इच्छा क्या है हमें रिवील होता है। తర్వాత और उसके बाद
మద్యముతో మత్తులై ఉండేది దానిలో దుర్వ్యాపారము కలదు. तो उसी अध्याय जो पहला एफिसियों का पहला 5वें अध्याय में आएंगे 15 to 21 में ఎఫెసీ రాసిన 5వ అధ్యాయం అది 5వ అధ్యాయం 18 to మరియు 9. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మద్యముతో అంటే మద్యము ఇక్కడ కొందరు అని అనలేదు, ఎక్కువ మంది అని అనలేదు, తక్కువ మంది అనలేదు. మరి ఇక్కడ మద్యముతో మత్తులై ఉండదు. మనం ఎలాంటి మద్యం అనేది మనం ఎలాంటి మత్తు కలిగి ఉన్నాం ఈ లోకంలో. तो इधर शराब मतलब सिर्फ शराब का बात ही नहीं, बहुत सारे लोग बहुत सारे चीज़ों में गिर के वो मतलब वो बेहोश हो जाते हैं कैसा कैसा चीज़ों में. तो हम कैसे चीज़ों के साथ हम अटैच रहे ताकि हम प्रभु का इच्छा को पूरा नहीं कर पाए. ఈ యొక్క టెక్నాలజీ అనేది అనమాట అంటే అంత్య దినాల్లో సాంకేతికంగా విజ్ఞానం అనేది పెరుగుద్దని ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తున్నాం. हम ऐसा पुराने नियम में हम देखेंगे कि आने वाला दिनों में ये टेक्नोलॉजी जो है वो बहुत अच्छे बढ़ते जाएगा बोल के हमने पहले सुना है. అంటే పౌలు గారు మద్యముతో మత్తులై ఉండేది దానిలో దుర్వ్యాపారం ఉంది అని చెప్తున్నారు. तो अपोस्तल पॉल बोलता है कि इन दोनों का साथ जो वाइन है और दूसरी चीज़ों हैं उसका साथ आप एसोसिएट नहीं रहना क्योंकि वो दुर्व्यापार है बोल के बोलता है. మరి ఈ టెక్నాలజీ వల్ల మనం చాలా మత్తులో అయి ఉన్నామంటే ఫోన్ల వల్ల టీవీల వల్ల ఏది చూస్తే అదే కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. तो हम ऐसे चीज़ों का साथ हम मतलब ये बेहोश हो जा रहे हैं कि फ़ोन की वजह से या टीवी की वजह से जो भी चीज़ है जो चीज़ हम देखते रहते हैं उसी को देखते ही उसी में हम रह जाते हैं. మరి శరీరేచ్ఛల్ని వాటి గురించి వాటిని మనం ఏంటంటే వాటి కోసం మనం ధనాపేక్ష కలిగిన వారిగా మనం ఆస్తి సంపాదించుకోవాలని ఈ అంత్య దినాల్లో వాటి కోసమే ఎక్కువగా బయట ఉన్న బాహ్యమైన వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించి మత్తులమై ఉంటాం. तो शरीर का इच्छा को पूरा करने के लिए और पैसा कमाने के लिए या धन कमाने के लिए ही हमारा सोच ज़्यादा हो जाके उसी में हम बेहोश हो जा रहे हैं. మరి పౌలు గారు తన భక్తులకి యేసు ప్రభు భక్తులకి ఇలా ఉండకూడదని ఈ గ్రంథం నుంచి మనకి ఈ పాఠం ద్వారా తెలియజేస్తుంది. तो इसीलिए अपोस्तल पॉल हम ऐसा नहीं रहना चाहिए बोल के इस वचनों से हम सबसे ऐसा बात कर रहे हैं. మరి మద్యం తాగే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ మద్యం ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ ఉంటారు. तो जो भी वाइन या ड्रंकर्स रहते हैं जो भी ज़्यादा शराब पीने वाले रहते हैं तो वो ऐसा रहते हैं कि हमें कहाँ वो मिलेगा शराब कहाँ मिल पाएगा बोल के उसी का बारे में उनका सोच रहती है. మనం మద్యం తాగే వాళ్ళని మనం ఆశ్రయించుకోవచ్చు కానీ వారి నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. तो हम ऐसा जो ज़्यादा शराब पीने वालों को देख के हमें बहुत गंदा लगता है लेकिन उन लोग से भी हम कुछ अच्छे चीज़ सीख सकते हैं. మద్యం తాగే వాళ్ళు ఒక్కడే తాగరు. तो जो भी शराब पीता है वो अकेला बैठ के नहीं पीता है. వాడు ఏం చేస్తాడంటే ఒక నలుగురిని ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని ఆనందంగా ఎంజాయ్ చేస్తా తాగుతా तो वो इतना अच्छा रहता है कि उनका साथ वो अकेला नहीं पिएगा लेकिन कुछ लोग को उनका साथ बुला के सबको वो शराब बांट के आराम से उनका साथ मज़ा करते हुए खुशी लेते हुए वो सेलिब्रेट करते हुए दारू पीता है. ఆ మద్యం అనేది ఎక్కడుందని ఏ ఊరు వెళ్ళినా కానీ తెలుసు. और ऐसा शराब वो कहाँ भी जाने से कुछ जगह होके जाने से भी उधर भी वो कहाँ मिल जाएगा वो पता कर लेता है और लोगों को भी बुला लेता है. మరి ఒక ఊర్లోనే కాదు వాడి ఫ్రెండ్స్ ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ మద్యం చేసుకునే వాడికి వాళ్ళు ఎక్కడ ఉంటారు కనుక్కొని మరీ ఆ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. तो वो सिर्फ एक ही गांव में नहीं या एक ही जगह में नहीं वो कहाँ भी जाने से भी उधर उनको ऐसा पीने वाला कहाँ है पता कर लेता है और उनके साथ बैठ के पीना शुरू कर. మరి వాళ్ళందరూ బాగా స్నేహంగా ఉంటారు. ఇంకా ఎవరితో వాళ్ళకి సంబంధం ఉండదు, तो ఎవరిని పట్టించుకోరు. तो वो लोग ऐसा रहता है कि वो बहुत दोस्ती में रहते हैं ऐसे लोग जो शराब मिल के पीते हैं और दूसरों के बारे में भी वो लोग सोचते रहे इतना वो लोग क्लोजली रहते हैं. మరి అతనుకున్న ధనాన్ని ప్రతి దాన్ని ఆ మద్యం కోసం పూర్తిగా సమర్పించుకున్నాడు దాన్ని కొనుగోలు చేయడానికి. तो अपना उसके पास जितना भी पैसा है और कोई भी चीज़ है वो पूरा शराब पीने के लिए वो खर्चा ही कर देता है. ఎంత పిల్లలు తిట్టినా తల్లి తిట్టినా భార్య తిట్టినా
చుట్టుపక్కల వాళ్ళు తిట్టినా కానీ ఆ మత్తు నుంచి ఆ వ్యసనం నుంచి మట్టికి బయటపడాలి. तो बच्चों बोलने से भी या माँ बोलने से भी या बीवी भी बोलने से भी ये चीज़ को छोड़ो, ये ना करो बोलने से भी, या किसी का बात वो नहीं सुनता है, बाकी लोग कुछ भी बोलने से भी उसका कान में नहीं घुसता है, लेकिन सिर्फ यही करता रहता है वैसे। మరి ఏదైనా బలహీనత వచ్చినా కానీ ఆ కొంచెం ట్యాబ్లెట్ వేసుకుంటాడు, మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్లో తీసుకెళ్తాడు, మళ్ళీ వాళ్ళనే తాగరానగానే మళ్ళీ తాగుతాడు. तो उसका कुछ बीमारी आने से टैबलेट दे लेना या दवाई लेके थोड़ा ठीक करने के बाद फिर से जाके अपना दोस्तों के साथ मिलके वही शराब पीना शुरू करता है। మరి అతను ఆఖరి స్థితిలో మంచం మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారు, సైక్ చేసి కొట్టుకు ఇవ్వనా అన్నట్టు వాళ్ళు సైక్ చేస్తారు, ఇతను సైక్ చేస్తారు. అంటే ఆ ఒక మద్యం పోస్తే వీడు ఇంకా ప్రశాంతంగా చనిపోతాడు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఐక్యత ఆ విధంగా ఉంది. और यदि वो ऐसा हो जाता है कि वो बीमार इतना बीमार होके वो बेड रिडन हो जाता है और मरने का लायक होता है, उसी समय में भी वो दोस्त मिलने से वो लोग पूछते हैं कि क्या एक पेग दे दें ताकि तुम पी के शांति से निकल जाओ इस संसार से, बोल के भी उनका कनेक्शन दोस्तों के साथ ऐसा रहता है. మరి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టినప్పుడు కూడా మరి ఆ బాటిల్స్ అనేవి తీసుకెళ్ళి వాడు చనిపోయిన తర్వాత మధ్యలో తాగుతాడేమో అనుకొని ఆ యొక్క ప్రేమతో వీడికి వీడంటే బాగా ఇష్టం కదా అని ఆ బాటిల్స్ కూడా దాంట్లో వేస్తారు. तो वैसा हो जाता है कि यदि वो आदमी गुजरने के बाद भी उनका दोस्त लोग क्या करते हैं कि उनका साथ जाके वो जो बॉटल वो जितना अच्छे से प्यार से पीता है वो बॉटल को भी उसका साथ उस बरी ग्राउंड में बरी कर देते हैं. ऐसे अच्छे अच्छे दोस्त रहते हैं जो शराब पीने वाले के साथ, क्योंकि वो इतना प्यार किया. ఇది మనం అందరం సహజంగా మనం చూస్తాం మన గ్రామంలో. మా గ్రామంలో నేను చాలా చోట్ల చూస్తున్నాను. तो ये हम नॉर्मली हम देख पा रहे हैं, हमारा हर जगह में ऐसा ऐसा हो रहा है. मेरा गांव में तो मैं बहुत देख चुका हूँ ऐसा जो हो रहा है. వాళ్ళ పలకరింపులు కూడా చాలా వినయంగా అసలు ఎంత ప్రేమతో పలకరిస్తారు. तो उनका दोनों का बीच में जो बातचीत भी बहुत अलग रहता है, वो बहुत प्यार से उन दोनों के बीच में जो शराब मिल के पीने वालों के बीच में चलता रहता है. ఎందుకంటే మా ఊర్లో తాగిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వెళ్తూ ఉంటాం, అరే అమ్మ అనుకుంటారు. చాలాసార్లు నన్ను పలకరించిన వాళ్ళు ఉంటారు. तो क्योंकि मुझे याद आ रहा है कि जब हमारा गांव में हम रहते हैं, जब हम रास्ते में चलते रहते हैं तो जो शराब पीने वाले रास्ते में जाते हुए वो माँ बोल के ऐसा बुलाने वाले भी हम बहुत लोग को देख चुके हैं. మరి వాళ్ళు అలాగే నాకైతే బాధ వేసేది, వీళ్ళు ఇంత మంచిగా పలకరిస్తున్నారు, ఎందుకలా తాగి ఆరోగ్యం బాగా ఎలా పాడు చేసుకుంటున్నారా. तो वो लोग इतना अच्छे लोग हैं, माँ बोल के भी बुला रहे हैं, अच्छे अच्छे बात कर रहे हैं, लेकिन क्यों शराब पी के अपना शरीर को या अपना हेल्थ को ख़राब कर रहे हैं बोल के मुझे दुख रहता था. అంటే ఇప్పుడు ఇక్కడ మద్యం అనేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే వీళ్ళల్లో ఒక యూనిటీ ఉంటుంది. इन लोगों से हम ऐसा एक यूनिटी हम सीख सकते हैं ये दारू पीने वाले से. అంత మటు కూడా వాడు మందు తాగుతానే ఉంటాడు. और उसका अंत होने तक वो पीता ही रहता है. ఎవరు తిట్టినా ఎవరు ఊసినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. तो कोई भी उसको गाली देने से भी, कोई भी उसके ऊपर थूकने से भी वो सोचता भी नहीं और अपना काम में आगे चले जाता है. మరి ప్రతి ఎప్పుడు కూడా ఆడు శరీరంలో కొంచెం మత్తు ఉంచుకునేలాగా ఉంటాడు. तो कभी भी वो देखने से अपना शरीर में थोड़ा वो जो चीज़ थोड़ा पी के थोड़ा अनकॉन्शियस क्या बोलते हैं थोड़ा तो वो इसमें रहने के लिए कोशिश करता है, मतलब बेहोश में या उस स्टेट में थोड़ा निशा स्टेट में रहने के लिए कोशिश करता है. మరి నేను ఇది ఎందుకు చెప్పానంటే है. మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి మత్తు కలిగి మనం ఉండాలి. అంటే దేవుని మత్తు అనేది మనలో ఉండాలి. तो वैसा वो लोग इस संसार का चीज़ों में निशा रहने से तो हम जब आत्मीय जीवन में रहने वाले हम भी आत्मीय जीवन में आत्मीयता का निशा से रहना चाहिए. మరి వాళ్ళ మత్తు విడిపోకుండా ఏ విధంగా అయితే కొంచెం ఉంచుకొని పద్దాగా వేసుకుంటూ ఉంటాడు, మత్తు ఏ రోజు కూడా విడిపోతే మళ్ళీ నేను ఏదన్నా
తప్పిపోతానేమో అన్నట్టు వాళ్ళు ఆ మత్తు అనేది ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రతిదినం దేవుని చిత్తాన్ని దేవునితో గడపాలి. ఆ సమయం అనేది మనకు ఇవ్వాలి. तो जैसा शराब पीने वाला कभी भी शराब का साथ एसोसिएटेड रहता है, कभी भी उसको देखने से वो शराब ज़रूर पिया बोल के लगेगा, वैसे ही हम भी प्रभु का साथ एसोसिएट रहना चाहिए. हमारा आत्मिक जीवन में हमारा आत्मा प्रभु का साथ एसोसिएट रहने से कभी भी हमारे में जैसा उसमें निशा दिखता है, हमें आत्मा का निशा दिख जाता है. మరి వాడిని ఏది నడిపిస్తుంది? మత్తు అనేది, మద్యం అనేది అతన్ని నడిపిస్తుంది. మరి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ప్రతి విశ్వాసి ఆలోచించుకోవాలి. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మనం నడుస్తున్నామా, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా అని ఒక ఆలోచన ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినం కూడా మనం ప్రశ్నించుకోవాలి. तो उनको कौन आगे ले चल रहा है? वो दारू और जो निशा उसको आगे ले चल रहा है. तो हमें क्या चीज़ हमें ले चल रहा है हमारा जीवन में, किस चीज़ की वजह से हम आगे चल पा रहे हैं, वो हम हमारा ज़िंदगी में बहुत ध्यान करना चाहिए और उसके अनुसार हम आगे चलने चाहिए. మరి మనం దేవునికి మనం సమయం ఇస్తే దేవుడే మనల్ని ప్రతి దినం నడిపిస్తాడు. तो यदि हम प्रभु को समय देने से प्रभु ही हमें हर दिन हमारा मार्ग में वो ले चलता है. మరి ఇక్కడ అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. तो इधर वचन बोलता है कि आत्मा का पूर्णता से आप लोग रहिए बोल के इधर बोल रहे हैं. మరి ఆత్మ పూర్ణులై ఉండాలంటే మనం ప్రతి దినం కూడా వాక్యంతో నింపబడాలి. तो आत्मा से भर के जीना है, तो हम हर दिन प्रभु का वचन से हम अपने आप को भरना चाहिए. అయితే ఆత్మ పూర్ణులు ఎలా అవుతారు? तो आत्मा का पूर्णता कैसा प्राप्त होती है? ఆత్మపూర్లు ఎలా ఉండాలనేది, ఆత్మపూర్లు ఎలా అవ్వాలనేది ఈ గ్రంథం నుంచే దేవుడు మనకు కొన్ని బహిర్గతం చేశారు. तो प्रभु का वचन से ही हम आत्मा से कैसा भरना चाहिए हमारा आप को, और आत्मा का पूर्णता में जाने के लिए वचन से हमें सब चीज़ मिलता है. మరి ఆత్మపూర్లు అయినప్పుడే మనం దేవుని కోసం ఏదైనా చేయగలం. तो जब हम आत्मा से भरे रहते हैं तभी हम प्रभु के लिए कुछ कर सकते हैं. మరి ఓల్డ్ టెస్టమెంట్లో చూసుకున్నట్లయితే యేసేపు ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి దేవునితో నడిచాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. तो पुराना नियम में हम देखेंगे जो सब वो आत्मा से भरा रहा था, इसलिए वो प्रभु का इच्छा को वो पूरा कर पाया और प्रभु का मार्ग में अच्छा चल पाया. మరి వాళ్ళ కుటుంబానికి, మరి వాళ్ళ ప్రజలకి, మరి ఐగుప్తు దేశానికి అంతటికి ఆశీర్వాదకరంగా యేసేపును దేవుడు దీవించాడు. तो अपना परिवार को और उस ऐगुप्त का, मिस्र का देश को भी वो आशीर्वाद का कारण बना, क्योंकि वो अच्छे से प्रभु का चित्त को लेके अच्छे से प्रभु का मार्ग में चला. మరి న్యూ టెస్టమెంట్లో చూసుకున్నట్టయితే స్టెఫెన్, మరి ఆయన తన ప్రాణాన్ని దేవుడి కోసం संपूर्णंगा समर्पिंచుకున్నాడు. और नया नियम में हम देखने से स्टेफन, तो स्टेफन अपना जान को संपूर्ण इच्छा से प्रभु के लिए वो समर्पण कर दिया था. మరి అలాంటి భక్తి మనకు ఉన్నదా? ఒకసారి మనకు ప్రశ్న. तो हम हमारा अंदर ऐसा भक्ति है क्या? ऐसा भक्ति का जिंदगी हम जी रहे हैं क्या? हम एक बार परिशीलन మనం करना భక్తి चाहिए. ఉందనుకున్నాం కానీ దాని శక్తిని మనం పొందుతాం. हम बोलते हैं हमारा अंदर भक्ति है, लेकिन उसका शक्ति हमारा अंदर नहीं दिख रही है. ఎలాగంటే ఇప్పుడు ఒక చెట్టుకి మనం ఎరువు ఎక్కడ వేయాలి? వేడికి వేస్తేనే దానికి ఆ బలం వస్తుంది. పైన ఒక ఆకులకి చిమ్మితే అది ఏమవుద్ది? దానికి బలం ఉంటుందా? तो एक पेड़ है या पौधा है, उसको शक्ति कहाँ मैन्योर डालने से मिलती है? ब्रांचेस में या ट्री लीव्स में डालने से उसको शक्ति मिलती है, या रूट्स में डालने से उसको शक्ति मिलता है? మరి వాక్యం అనే ఎరువు మనకి మనం ఎలా మన హృదయంలో చేర్చుకున్నప్పుడే ఆ శక్తిని, ఆ బలం అనేది మనం పుంజుకుంటాం. तो वचन बोल के जो मैन्योर है, प्रभु का जो वचन बोल के जो मैन्योर है, वो जब हम शक्ति से वो अच्छे से लेने से ही, रूट से मिलने से ही हम शक्ति प्राप्त कर सकते हैं. మరి ఒకప్పుడు భక్తులు అనేవాళ్ళు, బైబిల్ గ్రంథం కూడా లేదు, ఎవరికో కొంతమందికి ఉండాడు. అయితే వాక్యాన్ని వాళ్ళ హృదయంలో చేర్చుకునేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యం ఎలా ఉంటుందంటే మన చేతుల్లోనే ఉంటుంది. तो एक समय था जब प्रभु का वचन इस बाइबल का रूप में बहुत कम लोग का पास था, लेकिन फिर भी वो लोग अपना प्रभु का वचन को अपना मन में रख के वो प्रभु के लिए
अच्छे से अपना ज़िंदगी में जिया था, लेकिन अभी प्रभु का वचन हमारा हाथ में है, सब कुछ का हाथ में आ गया है, तो कैसा हम प्रभु का वचन को हम ध्यान कर रहे हैं। మరి బైబిల్ని మనం పట్టుకుంటున్నాం, ప్రతి ఆ సండే రోజు పట్టుకుంటాం. అంటే మనం అంటే చాలామంది విశ్వాసులు చేసేది ఏంటంటే బైబిల్ని ఆ సండే పట్టుకుంటారు, హృదయంలో పెట్టుకోరు. तो बहुत सारे विश्वासी लोग क्या करते हैं कि बाइबल को तो अच्छे से पकड़ते हैं, हम सब जैसे पकड़ रहे हैं, लेकिन प्रभु का वचन को मन में नहीं रखते हैं. మరి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారే శక్తిని బలాన్ని పొందుకుంటారు. तो जो लोग प्रभु का वचन को मन में लेके आते हैं उन्हीं लोग को शक्ति और बल प्राप्त होता है. మరి ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడే మనం ఆత్మపూర్ణులై ఉండగలుగుతాం. जब प्रभु का वचन हमारा मन में रहते हैं तभी हम आत्मा का पूर्णता से, आत्मा का पवित्रता से हम बढ़ सकते हैं. మరి మనం ఈ యొక్క సమయాన్ని చాలా అంటే అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మన సమయాన్ని చాలా దుర్వినియోగం చేస్తామని మరి పౌరు భక్తులు ఈ గ్రంథాల ద్వారా మనం చెప్తాం. तो अंत्यकाल में ऐसा स्थिति रहता है और हम समय को बहुत वेस्ट करते हैं बोल के, निरुपयोग करते हैं बोल के अपोस्तल पौल इस चीज़ों से हमें बता रहा है. మరి ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? तो जब हम आत्मा से भरे रहते हैं तो अब हम क्या करना है? ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తము గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునేవారుగా మనం ఉండాలి. तो कैसा रहना है कि 19th and 20th वर्ष में है addressing one another in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord with your heart, giving thanks always and for everything to God the Father in the name of our Lord Jesus Christ. ऐसा हम इस समय में रहना चाहिए. మనం అంటే బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా గొప్ప మేలు అనమాట, ఆశీర్వాదం అనమాట. ఎందుకంటే ఐక్యతగా ఉన్నప్పుడే మనం ఒకరికొకరు మన తప్పుల్ని, మన ఐక్యత కలిగి మన సహోదరులు ఒకరికొకరు మనం చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ దేవునికి ఇష్టంగా మనం జీవించగలుగుతాం. तो हम एक दूसरे का बीच में यूनिटी रह के और एक को और दूसरा हर सब चीज़ों में ऐसा ऐसा करना है बोल के उसको वार्न करते हुए ही, प्रभु का चीज़ों बोलते हुए ही, गाना गाते हुए ही, प्रभु का गाना में हम रहते हुए ही ऐसा हम जीना चाहिए. మన భక్తి ఎలా ఉండాలంటే ఎడిదిరిగి వచ్చినా కానీ లాస్ట్కి దేవుడి దగ్గరికి రావాలి. तो हमारा भक्ति ऐसा रहना चाहिए कि हम कहाँ भी जाने से भी कुछ चीज़ भी करने से भी आखिरी में हम प्रभु का पास ही आना है. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తా, వచ్చిన ఒక 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 పిల్లోడికి అసైన్మెంట్ వ్యాసరచన పోటీల్లో ఒక వ్యాసం ఇస్తారండి. तो एक उदाहरण मैं बोलती हूँ कि एक बच्चा को व्यास रचन में एक कंपटीशन में लिखना है बोल के एक कंपटीशन दिया गया था. ఆవు గురించి రాయమని ఇస్తే అతను ఆవు గురించి మొత్తం రాస్తాడు. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి, ఆవు పాలు ఇస్తుంది, అవి పిండితే అవి కాగబెడితే పెరుగు పాలు అవుతాయి, దాన్ని తోడేస్తే పెరుగు అవుద్ది, మరి తోడు చిలికిస్తే వెన్న వచ్చింది అని చెప్తాడు. तो गाय का बारे में लिखने के लिए बोलता है उस व्यास रचन में. तो बंदा लिखना बोलता शुरू करता है कि वो गाय सफ़ेद रहती है और उसको 2 हान रहता है और उसको दूध आती है, उस दूध को गर्म करने से पी सकते हैं और उसमें ऐड करने से, दही ऐड करने से वो दही बन जाती है. ऐसा ऐसा बोल के बहुत सारे चीज़ लिखता है. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయన్నమాట. इसलिए कि उसका घर में गाय है. మరి అయితే వీడు ఆవు గురించి బాగా రాశాడు, నెక్స్ట్ టైము ట్రైన్ గురించి రాయమని కాంపిటీషన్ పెడతారు. तो ये गाय के बारे में बहुत अच्छा लिखा है बोल के अगला बार तुम ट्रेन का बारे में, अगला बार ऐसे कंपटीशन में ट्रेन के बारे में लिखना है बोल के उनको बोलते हैं. వాడు రాస్తాడు. तो ट्रेन के बारे में भी इस बार वो लिखता है. ట్రైన్లో కూర్చున్నాను, ట్రైన్ పక్కన ఒక కిటికీ ఉంటుంది, కిటికీలో నుంచి చూస్తే ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్లో ఒక ఆవు ఉంటుంది, ఆ ఆవు గడ్డి తింటా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు ఇచ్చింది, పాలు ఇచ్చిన తర్వాత దాన్ని కాగబెడితే పాలు అవుతుంది, పెరుగు అవుతుంది, తర్వాత వెన్న గీ వచ్చింది అని చెప్తారు. तो ऐसा बोलता है कि ट्रेन के बारे में, मैं ट्रेन में चढ़ा था, ट्रेन में गया था, ट्रेन में बैठा था और ट्रेन का खिड़की से, ट्रेन का विंडो से एक गाय को देखा था और गाय दूध देता है.
फिर वो सफ़ेद रहता है, उसको दो ये रहता है और दही मिलता है, बस वही चीज़ फिर से लिखता है। మరి అప్పుడు టీచర్ చూసారు నేను ట్రైన్ గురించి రాసినప్పుడు నువ్వు ఆవు గురించి రాసావని మళ్ళీ బస్సు గురించి రాపించాను. तो टीचर बोलते अरे मैं ट्रेन के बारे में, रेल के बारे में लिखने के लिए बोला है, तुम फिर से गाय के बारे में लिखा है, इस बार रेल के बारे में नहीं, इस बार बस के बारे में लिखो बोल तो क्या है? మరి బస్సు గురించి రాసినప్పుడు కూడా ఒక బస్సు ఉంటుంది, దాంట్లో సీట్లు ఉంటాయి, సీట్ పక్కన విండో ఉంటుంది, దాంట్లో చూస్తే దాంట్లో చూసినప్పుడు ఆవు గడ్డి వేస్తూ ఉంటుంది, ఇంకా మళ్ళీ గీ దాకా తీసుకొస్తాం. तो वैसे ही फिर से बस में बोलता है कि बस में गया हूँ, बस में सीट रहता है और बस का खिड़की रहता है, वहाँ से गाय दिखता है और वो गाय को दो रहता है, दूध आती है और दही आते बोल के बस वही लिखता है. మరి అది రాసిన తర్వాత వీడు మళ్ళీ ఆవు గురించి రాశాడు, మళ్ళీ ఇంకో వేసే కాంపిటీషన్లో మళ్ళీ ఇంకోటి కొండ గురించి రాశాడు. तो ये फिर से गाय के बारे में लिख रहा है बोल के नहीं टॉपिक बदलेंगे बोल के इस बार एक पहाड़ के बारे में लिखो बोल के पहाड़ के बारे में बोलती है. మరి ఆ పిల్లోడు రాస్తాడు ఒక కొండ ఉంటుంది, అది చాలా దాని మీద చెట్లు ఉంటాయి, పావులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, దాని మీద దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవు వేస్తూ ఉంటుంది, ఆవు ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఏది చేసిద్దో గీ వరకు తీసుకొస్తాడు. तो फिर से बोलता है कि पहाड़ में बहुत बड़ा बड़ा पेड़ रहता है, जानवर रहता है, सांप रहता है और एक गाय भी रहता है और वो गाय फिर से घर जाता है और फिर से दूध देता है और सफ़ेद रहता है, ये रहता है बोल के फिर से दही तक और दही से घी तक लेके आता है. మరి ఆ టీచర్ తెలుగు ఏం చేసిద్దంటే ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి వీడికి ఇట్లా కాదు, తాడి చెట్టు గురించి రాయరా, దాని గురించి అయితే ఏమి చెప్పలేడని తాడి చెట్టు గురించి రాయమంటుంది. तो ये टीचर बहुत सोच के ये कुछ भी लेने से वहाँ तक ही जा रहा है, इस बार अलग टॉपिक देना है इसको बोल के सोच के क्या करता है, एक पाम ट्री जो लंबा रहता है ना, बहुत लंबा रहता है, पाम ट्री के बारे में बोलने से तो उधर तो गाय उतना जा नहीं पाएगी बोल के सोच के उसके बारे में लिखो बोल के बोलते हैं. अभी ये बंदा क्या लिखता है सुनेंगे. మరి వాడు తాడి చెట్టు గురించి రాస్తాడన్నమాట. తాడి చెట్టు ఉంటుంది, అది చాలా హైట్గా ఉంటుంది, దానికి ముంజులు ఉంటాయి, తాటికాయలు ఉంటాయి, దానికి తాటేకులు ఉంటాయి. మరి ఆ తాటేకులతో ఒక మంచి పాక వేస్తారు, ఆ పాకలో ఒక ఆవు ఉంటుంది, ఆ ఆవు మళ్ళా పాలిస్తుంది, గీ వరకు మళ్ళీ రాస్తారు. తాడి చెట్టు ఉంటుంది, ఆ తాడి చెట్టు చాలా లంబాగా ఉంటుంది, దానికి కాయలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. ఆకలి తీసి మళ్ళీ పాకలు వేస్తారు, ఆ పాకలు ఆవులు ఉంటాయి. तो क्या बोलता है कि फिर से वो जो पाम ट्री रहता है, वो पाम ट्री का ब्रांचेस रहता है, वो पाम ट्री का ब्रांचेस को निकाल के क्या कुटीर गौशाला बनाता है और उस गौशाला में गाय रहता है, गाय दूध देता है और दूध दही बनता है, घी बनता है बोल के उसी में लेके आता है वो बंदा. మరి వాడు ఏ టెల్ల కానీ ఏ యాంగిల్లో ఏ మ్యాటర్ ఏమన్నా కానీ ఆవు దగ్గరే ఆవు గురించే మాట్లాడు. तो वो किसी चीज़ के बारे में बोलने से फाइनली वो गाय का पास ही आ जा रहा है. మరి మనం కూడా ఇది ఎందుకు చెప్పానంటే మనకి ఇది నవ్వు రావచ్చు, కానీ మనం కూడా అలాగా ప్రతి విషయంలో ఎటెళ్ళినా కానీ ఏది చేసినా కానీ పడ్డాక మనం మెలకుగా ఉండి ఒకసారి మనం తప్పిపోతున్నామో లేదో అని ఒకసారి గ్రహించుకొని మనం ఏ విషయానికి వెళ్ళినా కానీ దేవుడు అనే మన టార్గెట్, మన ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే దేవుడే. तो उसी प्रकार ये चीज़ आपको सुन के बहुत हंसी आ रहा होगा, लेकिन हमारा भी ज़िंदगी में हम कहाँ भी जाने से, कुछ चीज़ के पीछे भी जाने से, कुछ काम भी करने के बाद आखिरी में हम पहुँचना है प्रभु का पास ही. प्रभु ही हमारा है बोल के प्रभु का पास ही हम, जैसे वो गाय का पास सब चीज़ लेके आ रहा है, हम भी हमारा सब चीज़ प्रभु का पास को ही लेके आना चाहिए. మరి దేవుడు యేసు ప్రభువే చెప్తున్నాడు కదా లోకాసు వార్త 18వ అధ్యాయంలో, ఆ విశ్వాసము కనుగొంటారు. మరి మనం ఎలాంటి విశ్వాసం ఉన్నాం అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. तो लूका का सुसमाचार में यीशु मसीह खुद बोलते हैं ना कि वो यदि वो वैसा विश्वास में पहचान सकता हूँ क्या, तो हम भी वैसे विश्वास में आने के लिए प्रयास करना चाहिए. మనం ఎప్పటికప్పుడే ఆత్మీయ జీవితంలో నూతన పరుచుకుంటూ ప్రతి దినం కూడా మనం ఆత్మీయంగా నూతన పరచబడుతూనే ఉన్నాం. तो हर दिन हमारा आत्मीय जीवन में नवीनता में हम आना चाहिए और हर दिन जैसा प्रभु का साथ हमारा आत्मीय जीवन में नज़दीक चलता रहना चाहिए. మరి మన దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. और हमारा जो आत्मा का जो दीप है वो कभी भी जलते ही रहना चाहिए. మరి దీపాలు వెలగాలంటే
तो ये दीप जलते रहना तो उसको तेल चाहिए ना। మరి ఆత్మీయంగా మన దీపం వెలగాలంటే వాక్యం అనే నూనె మనకు కావాలి. तो यदि हमारा जो आत्मा का जो दीप जलना चाहिए तो वचन बोल के जो तेल है वो हमें ज़रूरत चाहिए. మరి గ్రంథం మరి ఒక మనిషిని అగ్నిలో పడకోకుండా నిత్యత్వానికి అంటే ఎప్పుడు మన ప్రతి ఈ యొక్క లోకము ఈ సృష్టి అంతా గతించిపోద్ది, కానీ ఇది మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఎప్పుడు యుగాలు జీవించేవాళ్ళు. तो इस संसार और जो कुछ भी चीज़ हम देखते हैं ये सब भी नाश हो जाएगा, लेकिन प्रभु का इच्छा को जो पूरा करने वाला वो कभी नाश नहीं होगा, वो निरंतर जीवित रहेगा. మరి అంతకుముందు నా 2020కి బ్యాక్ నేను బైబుల్ అనేది నా చేతితోనే పట్టుకునేదాన్ని, చేతిలో పెట్టుకొని. 2020 का पहले प्रभु का वचन को मैं हाथ में पकड़ के रहती थी, हाथ में पकड़ के जाती रहती थी. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊరు వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఆత్మీయంగా నడిపించడానికి ఇలాంటి ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉంటాం. ఆత్మపూర్ణులై ఉండాలని దేవుడు పౌలు చెప్తున్నాడు కదా, అలాంటి ఆత్మపూర్ణ మధ్యలో నన్ను ఇక్కడ నిలబెట్టాడని ఇక్కడ ఉంచాడు అన్నమాట. तो वैसे स्थिति में जब मैं रहती थी, लेकिन अभी इस जगह आने के बाद ऐसा आत्मा से भर के ऐसा भाई और प्रभु मसीहा लोगों का साथ मिल के ऐक्यता में प्रभु का सेवा में भाग लेने के लिए सहायता प्रभु ने दिया है. మరి ఇలాగా మనం ఒక ఆత్మీయ జీవితంలో ఒక నలుగురు ఫ్రెండ్స్ మనం స్నేహం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి ఆత్మీయులతో. तो ऐसा हमें ऐसा दोस्त हम मिलके प्रभु का सेवा में हम ऐसा निरंतर हमारा आत्मीय जीवन में हम चलता रहना चाहिए. మరి దేవుడి మాటలు పంచుకోవడానికి నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. तो ऐसा जो मौका प्रभु ने दिया है इसके लिए प्रभु यीशु मसीह का मेरा बहुत बहुत धन्यवाद कर रही हूँ. प्रभु इस संदेशन को आशीर्वाद देते हैं. कंटिन्यू जाएंगे ठीक है. मैं समय हो गया सिस्टर लोग शुरू कंटिन्यू.